విత్ లవ్ అనే తమిళ్ మూవీ ఈ వారం తెలుగు డబ్బింగ్తో థియేటర్లోకి వచ్చింది. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి సౌందర్య రజనీకాంత్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కావడం విశేషం. మదన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అభిషేక్ జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈ మూవీ మెప్పించిందా లేదా అనేది మన రివ్యూలో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, సత్య కొంచెం ఇంట్రావర్ట్ కుర్రాడు. తన తన పెళ్లి చూపుల కోసం తన అక్క రికమెండ్ చేసిన మోనిషా అనే అమ్మాయిని కలవడం కోసం ఒక కెఫేకి వెళ్తాడు. ఆ తర్వాత వారిద్దరికీ అర్థమవుతుంది తామిద్దరం ఒకే స్కూల్లో చదివిన విద్యార్థులమని. అప్పుడు వారి స్కూల్ జీవితంలో జరిగిన మొదటి లవ్ గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇద్దరివి తమ మనసులో మాట చెప్పకుండానే ఎండ్ అయిన ఇన్కంప్లీట్ లవ్ స్టోరీ. దాంతో ఇద్దరు కలిసి తమ ఓల్డ్ క్లాస్మేట్స్ను కలిసి తమ మనసులో దాచుకున్న రిగ్రెట్ ఫీలింగ్ను తొలగించుకునేందుకు, తమ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేందుకు స్కూల్ స్నేహితులను, తమ పాత లవర్స్ను వెతుక్కుంటూ జర్నీ మొదలెడతారు. ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి అనేది మూవీ ప్లాట్. మూవీ నాకైతే నచ్చింది. క్యూట్ మూమెంట్స్తో తరగతి గదిలో చేసిన మెమొరీస్ను, ఆ నోస్టాల్జియాను గుర్తుకు తెస్తుంది. కొన్ని ఎమోషన్స్ భలే వర్కౌట్ అయ్యాయి. సత్య తను ప్రేమించిన అమ్మాయితో లవ్ ఎక్స్ప్రెస్ చేసే మూమెంట్, ప్రధానంగా ఒక టీచర్తో ఉండే ఎక్కువ బాండింగ్ బాగున్నాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే, కొన్ని ఎమోషన్స్ వర్కౌట్ అయినప్పటికీ ప్రధానంగా లవ్ సీన్లు, హీరోయిన్ల మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు రొటీన్గా ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తాయి. ఏదో సిరీస్లోనూ మూవీస్లోనూ చూసినట్లు అనిపిస్తాయి. ఇంకా కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో కొంచెం మూవీ స్లో అయినట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ వైజ్ అభిషేక్ జీవింత్ కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా, సాదాసీదా కుర్రాడిలా బాగా నటించాడు. ముఖ్యంగా స్కూల్ దశలో అతని యాక్టింగ్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. హీరోయిన్గా అనస్వర రాజన్ చాలా బాగా చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటుంది. టీచర్గా చేసిన శరవణన్, ఆయిషాగా చేసిన అమ్మాయి పాత్రలు గుర్తుండిపోతాయి. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సీన్ రెండోలో అందించిన మ్యూజిక్ ఫీల్ గుడ్ వైబ్రేషన్స్ ఇచ్చింది. శ్రేయస్ కృష్ణ డిఓపి నీట్గా ఉంది. ఇక డైరెక్టర్ మదన్ టూరిస్ట్ ఫ్యామిలీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తర్వాత అంతే ఫీల్ గుడ్ ఫీచర్స్తో తెరకెక్కించిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.